లైఫ్ లో కూడా ఇన్ని రకాలైన ఫుడ్ తింటానని నేనైతే అనుకోలేదు. మరలా గోడౌన్స్ కి వచ్చి కుర్చీలు అయితే మేము లోడ్ అయితే చేస్తున్నాము. మన వాళ్ళైతే ఇద్దరేసి కుర్చీలు అయితే తెస్తున్నాడు, కానీ మనవాడు బాహుబలిలాగా ఒక్కడైతే మోసుకొని తెచ్చాడు. చూడండి, ఒక్కడే తెచ్చిన కుర్చీలు ముగ్గురు కలిసి అయితే ఎత్తారు బండికి. ఫ్రెండ్స్, స్టీరింగ్ ఒకడు, గేర్ ఒకడు, వీడియో ఒకడు, చాలా నీట్గా అయితే తీస్తున్నాం. కుర్చీలు లోడ్ చేసి ఏయుకి వెళ్ళేసరికి అప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. చూడండి జనాలు అయితే ఏ విధంగా వచ్చారో. నైట్ మొత్తం వర్క్ చేయడంతో మార్నింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే జనాలు చాలా మంది వచ్చారు. మేమైతే త్వరగా వర్క్ అయితే చేస్తున్నాము. ప్రతి ఒక్కడు మా మీద వచ్చి అయితే అరుస్తున్నారు, ఏటయ్యా ఇంత లేటు పని అనేసి అన్నారు. మేమైతే చేస్తూనే ఉన్నాం కదా అన్న, చూస్తున్నారు కదా నైట్ నుండి అనేసి మేమైతే చెప్పాము. అప్పటికి మేడమ్స్ వాళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడారు, కొద్దిగా స్పీడ్ గా చేయండి, మీటింగ్ ఉంది కదా, ఏం చేస్తున్నారు అనేసి అన్నారు. మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలండి. నిద్ర లేకుండా నైట్ మొత్తం వర్క్ అయితే చేసాము. అప్పటికే మార్నింగ్ అయిపోయింది. దాని వల్ల అయితే లేట్ అయింది. ఎన్నెన్నో మాటలు విని చివరికి అయితే వర్క్ అయితే పూర్తి చేసాము. అప్పటికే 10 గంటలు అయిపోయింది. అప్పుడే స్టూడెంట్స్ కి అయితే టిఫిన్ పెడుతుండారు. అక్కడ వెళ్ళి మేమైతే టిఫిన్ చేసాము. చేసి ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి సరదాగా బీచ్ కి అయితే తిరిగేసి వద్దామని మేమైతే బయలుదేరేసాం. బీచ్ కి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్ చూడండి అలలు అయితే ఎలాగొస్తున్నాయో. అబ్బో వచ్చింది. బీచ్ లో వస్తే ఎవరైనా ఆడుకుంటారు, కానీ మన వాళ్ళు అయితే చూడండి ఎంత భయపడుతున్నారు. ఫస్ట్ లో భయపడ్డారు, కానీ ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు చూడండి ఎంత చక్కగా నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా బీచ్ కి అయితే కాసేపు ఆడుకున్నాము. సరదాగా అలా బీచ్ లో ఆడుకుంటుంటే ఏం జరిగిందంటే